అందరికీ నమస్కారం. మన స్వాతంత్ర్య పోరాటం గురించి మనం స్కూల్ పుస్తకాల్లో చదివింది కొంతే. దాని వెనుక మనకు తెలియని నిజాలు, గొడవలు, స్ట్రాటజీలు చాలా ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలి కదా. ఈరోజు ఆ కథలోకి కొంచెం లోతుగా వెళ్దాం. స్వాతంత్ర దినోత్సవం అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? అదొక హాలిడే అంతే. కాని ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ రోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం నిజమే, కాని అదే రోజు మన దేశం రెండు ముక్కలైంది కూడా. మరి ఈ స్వాతంత్ర్యం వెనుక ఉన్న అసలు కథ, ఆ త్యాగాలు మనకు నిజంగా తెలుసా? సరే, మీకొక చిన్న కాని చాలా ఆసక్తికరమైన విషయం తెలుసా? ఆగస్టు 15కి జనవరి 26కి మధ్య జెండా ఎగరేయడంలో ఒక పెద్ద తేడా ఉంది. ఆగస్టు 15 ఏం చేస్తారంటే జెండాని కింద నుంచి పైకి లాగుతారు. దీన్నే ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు. ఎందుకంటే బ్రిటిష్ జెండాను దించి మన జెండాను ఎగరేస్తున్నాం కాబట్టి. మరి జనవరి 26న అప్పటికే మన జెండా పైనే ఉంటుంది. దాన్ని విప్పుతారు అంతే. దాన్ని ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ అంటాం. చూసారా ఈ చిన్న తేడాలోనే ఎంత అర్థముందో? ఒకటి కొత్త దేశం పుట్టడానికి గుర్తు, ఇంకొకటి ఆల్రెడీ ఉన్న దేశం బలంగా నిలబడటానికి గుర్తు. ఓకే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దాదాపు 190 ఏళ్లు పాలించారు. కాని ఇక్కడే ఒక ట్విస్టుంది. మనల్ని పాలించింది మొదట ఒక దేశం కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ. అసలు ఇంత పెద్ద దేశాన్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలిగారు? అవును, మీరు విన్నది నిజమే. మొదటి 100 ఏళ్లు అంటే 1757 నుంచి 1857 వరకు మన దేశాన్ని ఏలింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ. 1857లో సిపాయిల తిరుగుబాటొచ్చింది కదా, ఆ తర్వాతే బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా కంట్రోల్ తీసుకుంది. అంటే బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన కేవలం 90 ఏళ్లే అన్నమాట. మరి అంత పెద్ద దేశాన్ని వాళ్ళు ఎలా గెలిచారు? మనలో బలం లేక కాదు, మనలో ఐక్యత లేక. అప్పట్లో ఎవరికీ వాళ్లే మరాఠాలు, మద్రాసీలు, నార్త్ ఇండియన్ కింగ్డమ్స్ అంతా నా రాజ్యం, నా ప్రాంతం అనుకునేవాళ్లే తప్ప మన దేశమనే ఫీలింగ్ అప్పుడు అంతగా లేదు. బ్రిటిష్ వాళ్ళు దీన్నే పట్టుకున్నారు. వాళ్ల ఫేమస్ పాలసీ డివైడ్ అండ్ రూల్తో మనల్ని ఒకరి తర్వాత ఒకరిని ఓడించారు. ఇప్పుడు ఈ నెంబర్స్ చూడండి, మైండ్ బ్లోయింగ్. మన దేశంలో ఉన్న బ్రిటిష్ సోల్జర్స్ ఎంతమంది అనుకుంటున్నారు? జస్ట్ 60,000 మంది. కాని వాళ్ల ఆర్మీలో పనిచేస్తున్న మన ఇండియన్ సోల్జర్స్ ఏకంగా 25 లక్షల మంది. ఆలోచించండి, కేవలం కొన్ని వేల మంది బ్రిటిష్ ఆఫీసర్లు లక్షల మంది మన సైనికుల్నే వాడుకుని మన దేశాన్ని కంట్రోల్ చేశారు. వాళ్ల స్ట్రాటజీ ఎంత షార్పో, అదే సమయంలో ఎంత దారుణమో కదా. మన వాళ్లనే మనకు సంకెళ్లుగా మార్చేశారు. అంతేకాదు, వాళ్ల ప్లానింగ్ ఇంకా డీప్గా ఉండేది. మరాఠా సైనికులను తీసుకెళ్లి పంజాబ్లో పెట్టేవాళ్లు, పంజాబ్ వాళ్లని మద్రాసులో. ఎందుకంటే వాళ్లకు ఒకరితో ఒకరికి సంబంధం ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే మన సైనికులకు ఎప్పుడూ పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్టులు ఇవ్వలేదు.